హలో ఎలక్ట్రిక్ రైడర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే ఎలక్ట్రిక్. ఈరోజు మనం ములుగు సాయికృష్ణ ఎలక్ట్రిక్ ఆటోస్ దగ్గరికి వచ్చినాం, ఎలక్ట్రిక్ వెహికల్స్ దగ్గరికి. ఇందులో మెయిన్ 2 వీలర్స్ కూడా ఉన్నాయి, కానీ మెయిన్ వచ్చేసి ఆటోస్ ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అన్నట్టు. సార్ మీ పేరు ఒకసారి మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి మన వ్యూవర్స్కి. సార్ నమస్తే అండి వ్యూవర్స్కి. సార్ మాది సాయికృష్ణ ఎలక్ట్రిక్ వెహికల్స్, మాది ములుగు డిస్టిక్. మేము ఇక్కడ ఈ ఎస్టాబ్లిష్ చేసి కూడా 2 ఇయర్స్ అయింది సార్. మేము ఫస్ట్ 2 వీలర్ అండ్ 3 వీలర్ అన్నీ అనుకొని పెట్టుకున్నాం, కానీ తర్వాత వచ్చి మాకు 2 వీలర్ మీద మేము అంత ఫోకస్ చేయలేదు. ఓన్లీ 3 వీలర్ లోడర్ మాత్రమే మా దగ్గర ఉండే. అంతకుముందు వచ్చి ఢిల్లీ నుండి వెహికల్స్ తీసుకొచ్చాం, కానీ అక్కడ నుండి ఇక్కడ తీసుకొచ్చి తక్కువ రేట్కి ఇవ్వడానికి మాకు ఛార్జెస్ ఎక్కువ పడేది. కానీ ఇక్కడే మనం తయారు చేద్దామన్న ఉద్దేశంతో ఇక్కడ మేము ఇప్పుడు మా దగ్గర ఆటో సేఫ్లు, లోడర్స్ ఈ అవైలబిలిటీ ఉన్నాయి సార్. అంటే ఇప్పుడు మెయిన్ ఫోకస్ ఆటోస్ మీదనే. ఆటోస్ ఇప్పుడు ఆటోస్ ఏ రకాలుగా తయారు చేస్తారు? లైక్ గూడ్స్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి? గూడ్స్లో 2 టైప్స్ ఉన్నాయి సార్. ఆ 2 టైప్స్లో కూడా 1000 వాట్స్ మోటార్ కంట్రోలర్ అట్లా యూజ్ చేసేది. అవి వచ్చి 350-400 కేజెస్ అని అన్నారు. కానీ మేము 250 అంటే 350-400 కేజెస్ అది అంత జనాలు ఇష్టపడట్లేదు మన తెలంగాణ స్టేట్లో. పర్ఫార్మెన్స్ అనేది ఉండాలి కదా. అందుకని ఇప్పుడు మేము 1250 CY గోల్డ్ మోటార్ కంట్రోలర్, డిఫరెన్షియల్ కూడా CY గోల్డే వాడతాం. నాణ్యతగా ఇస్తున్నాం కస్టమర్లకు కూడా. లోడింగ్ కెపాసిటీ కూడా 6-7 క్వింటాల వరకు ఈజీగా లాగలుగుతుంది. యాజ్ ఎ టెక్నీషియన్గా CY గోల్డ్ని ఎప్పటి నుంచి చూస్తున్నా, అది మోయగలుగుతుంది, అది బ్రాండ్ కాబట్టి. అవును సార్, అవును. అంటే వేరే మోటార్ కంట్రోలర్ వాడితే ఏమవుతుందంటే బండి స్లో అవుతుంది, పికప్ ఉండట్లేదు, పికప్ అందుకున్న తర్వాత వెళ్తుంది. CY గోల్డ్ మాత్రం పర్ఫార్మెన్స్ బాగుంది. CY గోల్డ్ ఉన్నంత ఏ మోటార్ పర్ఫార్మెన్స్ ఇంతవరకు నేను కూడా చూడలేదు. అది పర్ఫార్మెన్స్ బాగుంటుంది. అంటే ఇప్పుడు ప్యాసింజర్ కూడా మేము చేద్దాం అనుకుంటే మాకు ఐకాట్ అప్రూవ్డ్ లేదు ఇంకా. మేము దానికి ఏమన్నా మనకు తెలంగాణ ప్రభుత్వం మాకు సపోర్ట్ కనుక చేస్తే ఐకాట్ అప్రూవ్డ్ కూడా తీసుకొని ప్యాసింజర్ వెహికల్ కూడా రెడీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్. ఓకే. అంటే ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే గూడ్స్లో వాటర్ సప్లై వెహికల్స్ ఉన్నాయి. అవును సార్. అట్లనే ఎంటీ ట్రాలీ టైప్లో ఉన్నాయి. ఇట్లా ఎన్ని టైప్స్ చేస్తారు? ఇట్లా అంటే కస్టమర్కు ఎలా నచ్చితే అలా చేస్తున్నాం సార్ ప్రజెంట్ అయితే. అంటే వాటర్ సప్లైకి కానీ, లేదు చిరు వ్యాపారస్తులకు కానీ, ఫుడ్ ట్రక్కులు కానీ ఈ మా దగ్గర మేము తయారు చేసి ఎట్లా అంటే ఇట్లా లోడింగ్ వెహికల్ కాబట్టి ఇష్టం ఉన్నట్టు కస్టమైజేషన్ చేసుకోవచ్చు. అవును సార్, అవును సార్. ఓకే. అంటే మైలేజ్ ఎంతవరకు ఆఫర్ చేస్తున్నారు? సార్ మేము అంతకుముందు స్టార్టింగ్లో వచ్చి లెడాసిడ్ బ్యాటరీలు వాడినాం సార్. కానీ లెడాసిడ్ బ్యాటరీలు 1 ఇయర్ మాత్రమే వారంటీ ఉంటుంది. 1 ఇయర్ తర్వాత వారంటీ పీరియడ్లో వర్క్ చేస్తున్నాయి సార్. తర్వాత వచ్చి ప్రాబ్లం వస్తుంది. ప్రతి కస్టమర్ కూడా మేము దగ్గర ఒక 30 వెహికల్స్ ఇచ్చుంటాం, బయటికి డిసప్పాయింట్ అవుతారు. అయ్యి ఎలక్ట్రిక్ వెహికల్ వేస్ట్ అన్న రేంజ్కి వెళ్ళిపోయింది సార్. అందుకని మేము ఏం చేసినామంటే ఇప్పుడు LF బ్యాటరీ, లిథియం ఫెరోఫాస్ఫేట్ బ్యాటరీలు ఇవే ప్రమోట్ చేస్తున్నాం సార్. ఇవి అయితే లైట్ వెయిట్ ఉంటున్నాయి. ఇదే బ్యాటరీ? అవును సార్, ఇదే బ్యాటరీ సార్. ఇది ఎంత వోల్టేజ్, ఎంత ఏహెచ్? ఇది వచ్చి 48 వోల్ట్ సార్, 100 H బ్యాటరీ. 100 H. ఇప్పుడు ఈ బ్యాటరీతోని కస్టమర్కి ఎంత మైలేజ్ ఇస్తున్నారు ఈ బ్యాటరీ? అంటే యాక్చువల్గా 100 కిలోమీటర్ ఎబో వెళ్తాయి సార్. మేము కస్టమర్కి వచ్చి మేము 80-100 అని చెప్తాం. లోడ్ ఎక్కువ తక్కువ వేస్తాడు, లోడ్ ఎక్కువ తక్కువ వేస్తారు కాబట్టి. అదే ప్యాసింజర్ వెహికల్కి అయితే 120 కిలోమీటర్ ఈజీగా వెళ్ళిపోతుంది సార్. ఎక్కువ కూర్చోలేరు కదా. అవును సార్, 120-130 కూడా వెళ్తుంది సార్. మ్యాక్సిమం 4-6 కంటే ఎక్కువ కూర్చోరు. అవును సార్, అవును. ఓకే. సోలార్ ఇట్లా ఏమైనా ప్లాన్ చేసారా మైలేజ్ ఇంక్రిమెంట్ కోసం? ఇప్పుడు అదే ప్లానింగ్లో ఉన్నాం సార్. ఈ సోలార్ ప్యానల్ పెడదామనే ఆలోచనలో ఉన్నాం. ఫస్ట్ వచ్చి కస్టమర్కి ఇవ్వడం కాదు, ఫస్ట్ మేమే దాన్ని ప్రాక్టికల్గా మేమే వెహికల్కి అమర్చి దాన్ని పర్ఫార్మెన్స్ చూసిన తర్వాతనే మనం. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే వాటర్ సప్లై వెహికల్స్ ఎక్కువ ఉన్నాయి, వాటికి హైట్ అనేది ఎక్కువ అవసరం లేదు. అవును సార్. సో దానికి తగ్గట్టు పార్కింగ్లో ఉన్నప్పుడు ఛార్జింగ్ ఎక్కుతూ ఉంటుంది. అవును సార్, అవును. ఆ విధంగా ఇప్పుడు వచ్చి మనం అంటే ప్రజెంట్ మన తెలంగాణ, ఆంధ్ర, తెలుగు రాష్ట్రాలలో మాత్రం మనకు
ఢిల్లీలో వేరే టైపు గ్లాస్ టైపు ఉంటాయి సార్. మనోళ్ళు అట్లా ఎక్కువ లైక్ చేయట్లేదు. ఆటో సేఫ్ కావాలని చాలామంది కస్టమర్లు కూడా మమ్మల్ని స్టార్టింగ్లో అడిగి ఉండే. ఇక అది అందుకోసమని మేము ప్రజెంట్ ఇప్పుడు ఆటో సేఫ్ ఆటోలు తయారు చేయడానికి ఇప్పుడు ప్లాన్ చేసి ఇప్పుడు అదే డిజైన్ సార్ ఇప్పుడు మీరు తీసిన విజువల్స్లో కూడా కనపడ్డాయి. మీరు ఆటోలు ఎక్కడెక్కడికి ఇంతవరకు ఏ ఏరియాకి సప్లై చేశారు సార్? మేము వచ్చి హైదరాబాద్ ఇచ్చాము సార్. హైదరాబాద్ గోల్కొండ ఆర్మీ ట్రైనింగ్ సెంటర్లో కూడా ఇచ్చాము. మళ్ళీ ఒక ఇటు కూనవరం కూడా ఇచ్చాము. ఏది మన భద్రాచలం సైడు ప్లస్ ఇటు నర్సంపేట కూడా ఇచ్చాము. మహిబాద్ కూడా ఇచ్చాము. మాకు లోకల్ వేజ్గా కొంతమంది ఇప్పుడిప్పుడే ఇష్టపడుతున్నారు సార్. అంటే ఈ డీజిల్ పెట్రోలు రేట్ అవడానికి ఇప్పుడిప్పుడే అవుతున్నారు సార్. టైం పడుతుంది సార్. కాకపోతే జనాలందరూ ఫోకస్ అంటే మన వైపు చూడాలంటే కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు మేము పెట్టే 2.5 3 years నుండి చిన్నగా రన్ చేసుకుంటూ వస్తున్నాం. ఇది మా సొంత హౌస్ పర్పస్ కాబట్టి మేము నిలబడగలిగినాం సార్. లేకపోతే ఈ పాటికి మేము కూడా అంటే ఎలక్ట్రిక్ వెహికల్ పెట్టిన వాళ్ళు అందరూ లాస్ అవుతున్నారు అంటే ఫస్ట్ వచ్చేది ఇదే ప్రాబ్లం సార్. రెంట్ కట్టాలి. అవును సార్. ఈ రెంట్ మెయింటెనెన్స్కు బయట అయితే మేము ఈ వాటికి క్లోజ్ చేసుకుందాం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మేము నిలబడగలిగినాం అంటే మా సొంత హౌస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓన్ ల్యాండ్ ఓన్ హౌస్ కాబట్టి మేము నిలబడగలిగినాం సార్. ఓకే. అండ్ ఇప్పుడు ఇంకో టాపిక్ ఏంటంటే ఇప్పుడు మైలేజ్ కస్టమర్కి మెయిన్ కావాల్సింది ఎక్కువ రేంజ్ ఎక్కువ లోడింగ్ కెపాసిటీ అండ్ ఛార్జింగ్ టైం ఎంత, ఈ 3 అంటే మ్యాక్సిమం ఎంత కస్టమర్ ఒక 2-3 lakhs పెట్టగలిగినా కానీ మ్యాక్సిమం ఎంత ఇవ్వగలుగుతారు మైలేజ్? అంటే మైలేజ్ అంటే సార్ ఇప్పుడు కస్టమర్ ఒకవేళ లెడ్ యాసిడ్ బ్యాటరీ వేసుకుంటే మాత్రం టైమింగ్ అది ఎక్కువ టైం తీసుకుంటుంది సార్ అది ఛార్జ్ కావడానికి. కాకపోతే ఏంటి అంటే దానిలో అంటే ఫస్ట్ కస్టమర్ ఫెయిల్ వరకు వైపే ఎక్కువ ఎందుకు చూస్తున్నారు ఎలక్ట్రిక్లో అంటే 80 వేయచ్చు, 100 వేయచ్చు, 110 వేయచ్చు, 120 వేయచ్చు, 130 వేయచ్చు, 140 వేయచ్చు. ఇట్లా లెడ్ యాసిడ్ బ్యాటరీలు ఉన్నాయి సార్. అయితే 110 వేయచ్చు బ్యాటరీనే 110 కిలోమీటర్ పోతుందని చెప్తున్నారు సార్. అంటే కొంతమంది అట్లా చెప్పేటప్పటికి వాళ్ళు అది ఆ బండి 110 వేయచ్చు బ్యాటరీలు వేసుకొని ఆయన చూసి 70 వచ్చి 80 వస్తే కస్టమర్ అప్పుడు డిసప్పాయింట్ అవుతున్నారు సార్. అందుకని మేము ఆ లెడ్ యాసిడ్ బ్యాటరీలను కాకుండా ఇప్పుడు ఈ ఎల్ఎఫ్ బ్యాటరీలు మాకు బ్రదర్ పరిచయం అండి సార్. ఇక్కడ మంచిర్యాల రమేష్ గారు అని మేము ఆయన దగ్గర పర్చేజ్ చేస్తాం ఎక్కువ. ఇప్పుడు ఆయన సపోర్ట్ తోటి కూడా మేము ఈ ఎల్ఎఫ్ బ్యాటరీలు కస్టమర్లకు ఇవ్వాలని మేము డిసైడ్ అయ్యాం. అంటే మ్యాక్సిమం కస్టమర్ అడిగితే ఒక 300 kilometers బ్యాటరీ అయినా మీరు ఇవ్వగలుగుతారు? ఇస్తాం సార్. అంతకుమించి అయితే ఆ గూడ్స్ క్యారీ అంత దూరం అయితే వెళ్ళరు సార్. కాకపోతే ఏంటంటే కావాలంటే అంతనైతే ఉన్నది సార్. దాంతో పాటు సోలార్ ప్యానల్ కూడా పెడదామనే ఆలోచనలో ఉన్నాం. అది సోలార్ ప్యానల్ పెట్టుకున్నప్పుడు మ్యాక్సిమం ఎక్కువ తిరగాలైనా 150-200 kilometer బ్యాటరీ పెట్టుకున్నా కూడా ఓవర్ అయిపోతుంది. అవును సార్, అవును. అయితే ప్రజెంట్ వచ్చిన కొత్త అంటే కస్టమర్లు కూడా ఎట్లా అడుగుతారంటే ఎలక్ట్రిక్ వెహికల్ ఎంత దూరం పోతుంది అని అడుగుతారు సార్. ఫస్ట్ అంటే 100 kilometers పోతుంది అంటే మళ్ళీ 100 kilometers పోయి ఆడ నుండి నెట్కి రావాలా, ఆడ ఎక్కడ ఛార్జింగ్ పెట్టుకోవాలా, ఇటువంటి డౌట్స్ అడుగుతూ ఉంటారు. అవన్నీ ఆ డౌట్స్ అన్నీ కూడా మేము మాకు వచ్చినాయి కాబట్టి అంటే కస్టమర్ ద్వారా మమ్మల్ని అడిగిండ్రు కాబట్టి దాన్ని మేము బేస్ చేసుకొని ఈ సోలార్ మీదకి దృష్టి సాధించినాం సార్. ఇది కొంచెం అంటే మార్కెట్లో ఏ కంపెనీ కూడా అట్లా ఇవ్వలేదు కాబట్టి మీరు స్టార్ట్అప్ చేస్తారు కాబట్టి కొంచెం అవును సార్ తొందరగా వైరల్ అయిపోతాయి, మంచిగా సేల్స్ ఎక్కువనే అవుతాయి సోలార్తో నట్టుగా. అవును సార్, అదే సార్. ఈ బ్యాటరీపై వారంటీ ఎంత వరకు ఇస్తారు కస్టమర్కి? బ్యాటరీపై వారంటీ అంటే సార్ ఇప్పుడు లెడ్ యాసిడ్ బ్యాటరీలు అయితే మీకు ఇంతకుముందు మాట్లాడినా 1 year అది 1 year ఉంటుంది, 13 monthsకు క్లోజ్ అయిపోతుంది. ఇది మాత్రం అంటే ఈ బ్యాటరీ అని కాదు సార్, నేను ఢిల్లీ నుండి కూడా బ్యాటరీలు ఎల్ఎఫ్ బ్యాటరీలు తీసుకొచ్చిన. అవి కూడా ఇప్పటికి 3.5 years అయింది నేను ఆ బ్యాటరీలు తీసుకొచ్చి. నాకైతే ఏ ప్రాబ్లం లేకుండానైతే నడిచినాయి. ఫస్ట్ నేను ఏదైనా కానీ ఫస్ట్ నేను అనుభవించిన తర్వాతనే అంటే నేను దాన్ని వాడిన తర్వాతనే అవతల వాళ్ళకి చెప్తాను సార్. నా నేచరే అది. ఫస్ట్ నేను వాడాలి, నా తర్వాత కస్టమర్లకు చెప్పాలి. అట్లనే ఇప్పుడు ఈ ఎల్ఎఫ్ బ్యాటరీలు కూడా ఈ ఎల్ఎఫ్ బ్యాటరీలు కూడా ఇవి కూడా అదే లైఫ్ ఇస్తాయి సార్, సేమ్. అండ్ ఇప్పుడు మన లోడింగ్ వెహికల్స్
ఎంత మైలేజ్తో ఎంత కాస్ట్తో స్టార్ట్ అవుతుంది? బేసిక్ వేరియంట్ ఎట్లున్నాయి, హై అండ్ టాప్ ఎండ్ వేరియంట్ ఎంత మైలేజ్తో ఎంత కాస్ట్తో ఉన్నది? సార్ ఇప్పుడు మేము ఫస్ట్ స్టార్టింగ్లో ఢిల్లీ నుండి వెహికల్స్ తీసుకొచ్చినాం కదా, మాకు 33 ఇంచెస్ డిఫరెన్షియల్ ఇచ్చిండ్రు. అంటే అప్పుడు మాకు తెలియదు కూడా ఈ 33 ఇంచెస్, 35 ఇంచెస్, 38 ఇంచెస్, 40 ఇంచెస్ ఇట్లా డిఫరెన్షియల్ ఉంటాయని కూడా మాకు తెలియదు. అంటే ఎలక్ట్రిక్ వెహికల్ అంటే చిన్నగానే ఉంటుంది అని అన్న ఆలోచన ఉండే సార్ మాకు. ఆ వెహికల్స్ తీసుకొచ్చిన తర్వాత మన విలేజ్ రోడ్ల మీద నడవలేదు, ఎక్కడన్నా గుంతలలో పడగానే పల్టీ కొట్టుడు అట్లా అయింది 2-3. దాన్ని వెయిట్ చేసుకొని 42 ఇంచెస్ అంటే పెద్ద డిఫరెన్షియల్ కావాలని తర్వాత ఆర్డర్ పెట్టించి తెప్పించి మేము తెచ్చిన వెహికల్స్ కూడా 42నే వేసినాం. ఇంకొకటి ఏంటంటే ఈ 33 ఇంచెస్కు కాస్ట్ తక్కువ ఉంటుంది సార్. కాకపోతే ఏంటంటే అవి మన విలేజ్ రోడ్ల మీద నడవవు. మేము కూడా 33 ఇంచెస్ వేయట్లేదు, 42 ఇంచెస్ వేస్తున్నాం. ఇంకోటి ఎక్స్పీ అని వేరే కంపెనీ ఉన్నాయి సార్, ఎక్స్పీ మోటారు, కంట్రోలరు, డిఫరెన్షియల్ అవి కూడా ఉన్నాయి. అవి వేసినాం కొంతమంది కస్టమర్లకు. వేసినాము అప్పుడు 1,70,000, 1,80,000 అట్లా ఇచ్చినాం. ఏది కస్టమర్లకు ఇచ్చినాం, కానీ అంత పర్ఫార్మెన్స్ కస్టమర్ల కూడా చెప్పారు మాకు, ఇది కొంచెం పికప్ లేదు, ఇట్లా ప్రాబ్లం ఉన్నదని చెప్పారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు సివై గోల్డ్ మీద దృష్టి పెట్టినాం సార్. ఎందుకంటే మాకు చిన్న వాటర్ ప్లాంట్ కూడా ఉంది మాకు. ఎందుకంటే మేము ఆ ప్లాంట్కు ఫస్ట్ సివై గోల్డ్ తీసుకొచ్చేస్తే పికప్ బాగుంది, అంతా బాగుంది. మా డ్రైవర్ని కూడా అడిగినాం, ఎట్లుంది అంటే చాలా బాగుంది అని చెప్పిండు. ఇక దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మేము ఇచ్చే వెహికల్స్ ఆటో సేఫ్ సార్. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు కూడా చెప్పాను నేను ఆటో సేఫ్ అని. ఈ గ్లాస్ టైపు ఇక్కడ మన తెలంగాణ స్టేట్లో ఎవరు లైక్ చేయట్లేదు. ఇప్పుడు ఆటో సేఫ్ రెడీ చేసినాం. ఇంకా ఆటో సేఫ్ రెడీ చేసిన వెహికల్స్ కూడా ఇప్పటివరకు అమ్మలేదు. ఇప్పుడు ఆ ప్రైస్ 1,90,000 అట్లుంటుంది సార్. ఇది ఏ బ్యాటరీతోనే? ఈ లెడ్ యాసిడ్ బ్యాటరీతో సార్, 100 AH బ్యాటరీతో. 140 AH బ్యాటరీ, 140 AH బ్యాటరీతో 1,90,000 ఉంటుంది. ఒకవేళ లేదు లెడ్ యాసిడ్ బ్యాటరీ వద్దు, మాకు ఈ ఎల్ఎఫ్ బ్యాటరీలే కావాలి అంటే దాని ప్రైస్ తీసేసి దీన్ని ఇంక్లూడ్ చేసి ఇచ్చేస్తాం సార్. ఓకే, అప్పుడు ఎంత కాస్ట్ అవుతుంది? ఏ సార్ అంటే ఎల్ఎఫ్ బ్యాటరీ తోటి అయితే దగ్గర 2,20,000 అట్లా ఇవ్వగలుగుతాం సార్. అయినా కూడా మార్కెట్ రేట్ కంటే బడ్జెట్లోనే ఉంది కస్టమర్కి అయితే. అవును సార్, సేమ్ 100-120 మైలేజ్ ఉన్నట్టుగా. అవును సార్. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేసి ఎన్ని రోజులు అవుతుంది? ఇది మేము స్టార్ట్ చేసి దగ్గర 2.5 years అయింది సార్. 2.5 years నుంచి మార్కెట్లో ఉన్నారు. అవును సార్. ఎన్ని వెహికల్స్ సేల్ చేయగలిగారు? ఒక 30-31 వెహికల్స్ ఇచ్చాం సార్ ఇప్పటికి బయటికి. ఇక మేము అంటే ఇన్ని రోజులు ఫోకస్ చేయలేదు. ఎందుకు అని అంటే కస్టమర్ నుండి కూడా మాకు సాటిస్ఫై అయినట్టు మాకు ఎక్కడ కూడా వినపడలేదు సార్. ఎందుకంటే లెడ్ యాసిడ్ వాడినాం కాబట్టి ఎవరైనా 1 year కాగానే డిసప్పాయింట్ అయ్యేది కస్టమర్ కూడా. ఇప్పుడు ఈ లిథియం ఫెరోఫాస్ఫేట్ బ్యాటరీలు వచ్చిన తర్వాత మేమే వాడినాం. మాకు 3.5 years అయింది మేము వాటి యూజ్ చేయబట్టి. ప్రాబ్లం అయితే ఇప్పటివరకు రాలేదు, దాదాపుగా ఉండదు. అవును సార్. దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఈ బ్యాటరీలే ఇద్దామనే ఆలోచనలో ఉన్నాం సార్ మేము. ఓకే, ఇదండి సాయికృష్ణ ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎలక్ట్రిక్ ఆటోస్ మన సార్తో మాట్లాడడం. ఇది ఈ బండ్ల తాలూకా స్పెసిఫికేషన్. కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తా. ఎవరైనా వరంగల్ వాళ్ళు, ములుగు వాళ్ళు ఉంటే, లోకల్ కస్టమర్స్ ఉంటే వచ్చి సర్వీస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాబట్టి ప్రతి ఒక్క స్పేర్ పార్ట్ దొరుకుతుంది కదా. అవును సార్, ప్రతి ఒక్క అన్నీ దొరుకుతాయి. కాకపోతే ఏంటంటే సార్ ఇంకొక అడ్వాంటేజ్ కస్టమర్లకు మనం చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఒక బ్యాటరీ ఇచ్చాం సార్ వాళ్ళకు. ఇచ్చిన తర్వాత కంప్లైంట్ వచ్చింది, 1 or 2 daysలో వాళ్ళకు మళ్ళీ బ్యాటరీ రిపేర్ చేసి ఇవ్వగలం సార్. ఓకే, కానీ కంపెనీ అయితే మినిమం 1 month 2 months అలా పడుతుంది సార్. మన దగ్గర అట్లేం లేదు సార్. ఇప్పుడు మేము ఒక బ్యాటరీ వచ్చి ఇక్కడ మన బాపట్లలో కూడా ఇచ్చాము సార్, మొన్ననే ఇచ్చాము. ఇచ్చిన తర్వాత తనకు అంటే కంప్లైంట్ అనేది వచ్చింది. వస్తే ఏం లేదు, 1 hour అంటే 1 to 2 daysలో మళ్ళీ రీప్లేస్ చేసి ఇచ్చాము సార్. అంటే వాళ్ళు కూడా సాటిస్ఫై అవుతున్నారు సార్.
ఎందుకంటే మీరు స్పేర్ బ్యాటరీస్ ఎక్కువ మెయింటైన్ చేస్తున్నారు. అవును సార్. కస్టమర్కి బండి మాత్రం ఆగదు. ఆగదు సార్. ఎందుకంటే టూ వీలర్ అంటే బండి పక్కకి పెట్టి పెట్రోల్ బండి అని వాడుకుంటాడు, కానీ ఈ ఆటో కొనేదే కమర్షియల్గా ఇన్కమ్ సోర్స్. ఇన్కమ్ సోర్స్ లేని వాళ్ళే కొనుక్కుంటారు సార్, ఉన్న వాళ్ళు అయితే కొనుక్కోరు. ఇన్కమ్ సోర్స్ కోసమే ఈ ఆటో కొనుక్కుంటారు. అవును సార్. కానీ దీని బ్యాటరీ 1 month వారంటీకి వెళ్ళినప్పుడు 1 month ఆటో పక్కకు పెట్టుకుని వాళ్ళు ఏం చేసుకోవాలి కదా. అట్లేం లేదు సార్. సో అందుకు విత్ ఇన్ 1-2 daysలో బ్యాటరీ రీప్లేస్మెంట్ అంటే కస్టమర్ సాటిస్ఫై అవుతాడు. అవును సార్. అవును. ఓకే. వేరే బ్రాండెడ్ ఆటోస్కైనా టూ వీలర్స్కైనా బ్యాటరీస్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఎవరైనా ఉంటే కాంటాక్ట్ కావచ్చు. అంతేగా. ఓకే, ఇదండి ఇవాళ వీడియో. సీ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ గుడ్ బై. గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.